Hello friends, welcome to Sankalp Study Success. సో ఈ పర్టికులర్ సెషన్లో సర్కిల్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం నేర్చుకుందాం. సో ఫార్ మనం టాంజెంట్స్ గురించి మనం నేర్చుకున్నాం కదా. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ నార్మల్స్. సో సర్కిల్స్లో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో మనం ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ నేర్చుకున్నాము, ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ చూద్దాం. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏ నార్మల్ ఇస్? నార్మల్ అంటే అర్థం ఏంటి? చూడండి నాన్న, ఒక సర్కిల్ ఉందనుకోండి, సర్కిల్కి ఒక సెంటర్ ఉంటుంది, అవునా కదా? ఈ సెంటర్ నుంచి సపోజ్ సర్కిల్ మీద ఒక పాయింట్ని కన్సిడర్ చేసుకోండి. పి అనే పాయింట్, పి x1 y1 అనే పాయింట్ సర్కిల్ మీద ఉంది. ఆ పాయింట్ నుంచి సెంటర్ గుండా ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఈ పర్టికులర్ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో దీన్ని నార్మల్ అని పిలవచ్చు. అంటే టాంజెంట్కి 90 డిగ్రీస్లో ఉండి, ఆల్ రైట్, టాంజెంట్కి 90 డిగ్రీస్లో ఉండి సెంటర్ గుండా పాస్ అవుతున్నటువంటి స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని నార్మల్ అంటారు. సపోజ్ లెట్ us assume a tangent here. ఇలా ఒక టాంజెంట్ ఉందనుకుందాం. దేర్ ఈస్ 90 డిగ్రీస్ విత్ రెస్పెక్ట్ టు టాంజెంట్. ఓకే, ఈ పర్టికులర్ టాంజెంట్కి 90 డిగ్రీస్లో ఉంటే సర్కిల్ సెంటర్ గుండా పాస్ అవుతున్నటువంటి స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని నార్మల్ అని పిలుస్తాం. ఆ నార్మల్ యొక్క ఈక్వేషన్ ఏంటో మనం చెప్పాలి. సో జనరల్గా ఇది ఎలా చెప్పేయచ్చు? పాయింట్ తెలిసింది, ఇంకొక పాయింట్ తెలిసింది, 2 పాయింట్స్ మనకు తెలిసినప్పుడు ఆ 2 పాయింట్స్ గుండా పాస్ అయ్యేటటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం మనకు తెలుసు కదా. చూడండి నాన్న, సరే, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అట్ పి x1 y1 ఆన్ ద సర్కిల్ x² + y² + 2gx + 2fy = 0 ఈజ్. ఇది ఈక్వేషన్. సార్ ఇది ఎట్లా వచ్చింది సార్ అని అంటారేమో. లిజన్ కేర్ఫుల్లీ. చూడండి నాన్న, సపోజ్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? y - y1 = m × x - x1. m అంటే స్లోప్ కదా, స్లోప్ ఈజ్ నథింగ్ బట్ అంటే y - దిస్ y1. సరే, స్లోప్ అంటే ఏంటి నాన్న? y2 - y1 / x2 - x1 ఆర్ ఎల్స్ y1 - y2 / x1 - x2, అవునా కదా? ఇది x1 y1 అనుకున్నాం, దీని x2 y2 అనుకోండి. సో y1 - y2, వాట్ ఈజ్ y2 హియర్? -f, అవునా? హోల్ డివైడెడ్ బై x1 - x2, x1 - g ఇంటూ x - x1. ఇదే కదా ఫార్ములా. ఆల్ రైట్. సో y - y1 = minus into minus is plus y1 + f divided by x + g into x - x1. ఓకే రైట్. సో ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ కుడ్ సే x + g ఇటే ఉంచండి, y1 + f ఇటు తీసుకురండి. నాకేమొస్తుంది? y - y1 హోల్ డివైడెడ్ బై y1 + f ఈక్వల్స్ టు x - x1 హోల్ డివైడెడ్ బై x + g. ఓకేనా? ఐ థింక్ ఇట్స్ x1 + g. ఎస్ ఆర్ నో? యా, కరెక్ట్, రైట్? ఆల్ రైట్. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అని చెప్పొచ్చు. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే దీన్ని మరొక విధానంలో ఏం రాయొచ్చు అంటే, ఈ y1 + fని ఇటు తీసుకొచ్చామనుకోండి, అంటే నేనేం రాశానంటే x - x1 డివైడెడ్ బై x1 + g ఈక్వల్స్ టు y - y1 బై y1 + f. సో y1 + fని ఇటు తీసుకొస్తే x - x1 ఇంటూ y1 + f ఈక్వల్స్ టు y - y1 ఇంటూ x1 + g, రైట్? సో ఈ పర్టికులర్ టర్మ్ని ఇటు తీసుకొచ్చామనుకోండి, ఏమొస్తుంది? x - x1 ఇంటూ y1 + f మైనస్ y - y1 ఇంటూ x1 + g ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. అర్థమైందా? దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఈ విధంగా వస్తుందన్నమాట. దిస్ ఫార్ములా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా మనకి నార్మల్ ఈక్వేషన్ అడిగినప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ గుండా పాస్ అయ్యేటటువంటి నార్మల్ ఈక్వేషన్ ఏంటి పర్టికులర్ గివెన్ సర్కిల్కి అన్నప్పుడు, సర్కిల్ యొక్క సెంటర్ని ఫైండ్ అవుట్ చేసి పాయింట్ ఎలాగో వాడు ఇస్తాడు కాబట్టి ఈ ఫార్ములాని యూజ్ చేసేయచ్చు. లేదు, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ని ఈ ఫార్ములాని యూజ్ చేసైనా చేయొచ్చు, మీ ఇష్టం. ఓకేనా? సరే, ఒకవేళ ఇఫ్ సెంటర్ ఈజ్ ఆరిజిన్, సెంటర్ ఆరిజిన్ అన్నప్పుడు సర్కిల్ ఏమవుతుందనా? సర్కిల్ విల్ బి x² + y² - r² = 0. ఇదే కదా, x² + y² = r². నేను r² అంటే తీసుకొచ్చాను, దట్స్ ఆల్. సో సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉన్నప్పుడు -g - f ఏమవుతాయి? జీరోస్ అవుతాయి, అవునా కదా? సో ఇక్కడ మనకేమొస్తుందన్న సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పర్టికులర్ ఈక్వేషన్లో సెంటర్ ప్లేస్లో g వాల్యూ f వాల్యూస్ జీరోస్ అవుతాయి కదా. అప్పుడు నాకేమొస్తుంది? x - x1 ఇంటూ y1, రైట్, మైనస్ ఏమొస్తుంది ఇక్కడ? y - y1 ఇంటూ x1 ఈక్వల్ టు 0. ఎందుకంటే -g - f వాల్యూ జీరోస్, అంటే g, f వాల్యూ 0, 0, రైట్? సో సబ్స్టిట్యూట్ చేయండి. x1 y1 - x1 y1 xy1 - x1 y1 -
x1y మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ x1y1 ఈక్వల్ టు 0. అవునా, మైనస్ x1y1 ప్లస్ xy1y1 గెట్స్ క్యాన్సల్. ఏమొస్తుందన్నా xy1 మైనస్ x1y ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ వెన్ ద సెంటర్ ఈజ్ ఎట్ ఆరిజిన్, రైట్? సో దీన్ని ఎలా రాయొచ్చు, xy1 ఈక్వల్ టు x1y అని రాయొచ్చు, రైట్? సో ఫైనల్గా దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు నాన్న మనం, ఈ x1 ఇటు తీసుకురండి, y1 ఇటు తీసుకెళ్ళండి. x/x1 ఈక్వల్స్ టు y డివైడెడ్ బై y1. సింపుల్గా మనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, రైట్? సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. సెంటర్ -g, -f అన్నప్పుడు దిస్ ఇస్ ద ఫార్ములా. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, లేదా ఇలా అయినా గుర్తుపెట్టుకోండి. ఆర్ సెంటర్ ఆరిజిన్ అయినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఇది, రైట్? ఇలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, రైట్ నాన్న? ప్లీజ్ నోట్ దిస్. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేద్దాం, రైట్? ప్లీజ్ నోట్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది రెండు విధాలుగా మనం సాల్వ్ చేద్దాం. ఒకటి ఫార్ములాని యూస్ చేసి చేద్దాం, తర్వాత కాన్సెప్ట్ ఓరియంటెడ్లో కూడా మనం నేర్చుకుందాం, సరేనా? చూడండి నాన్న, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ 3, 2 ఆన్ ద సర్కిల్ x² + y² -x - 3y - 4 ఈక్వల్ టు 0. సో ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? సో గివెన్ సర్కిల్ ఏంటి? గివెన్ సర్కిల్ ఈక్వేషన్ x² + y² -x - 3y - 4 ఈక్వల్ టు 0 కదా? గివెన్ సర్కిల్ ఇది. వాట్ ఈస్ ద గివెన్ పాయింట్? ఫస్ట్ సెంటర్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సెంటర్ ఈజ్ నథింగ్ బట్ -g, -f కదా? ఆల్ రైట్. సో 2g ఈక్వల్స్ టు -1, అవునా? సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ g హియర్? g వాల్యూ ఈజ్ -1/2. 2f వాల్యూ ఈజ్ -3 అండ్ f వాల్యూ వచ్చేసి -3/2. c ఈక్వల్ టు -4. ఓకే ఓకే నాన్న. ఇప్పుడు వాట్ ఈస్ ద అంటే ఇక్కడ కాన్స్టెంట్ అనమాట. ఈ సెంటర్ వేరే, ఇది క్యాపిటల్ C, ఇది స్మాల్ c, -4. సో సెంటర్ ఇప్పుడు వచ్చేసి ఏమవుతుంది? సెంటర్ -g, -f కదా? సో -1/2 is 1/2 హియర్. తర్వాత -3/2 ఇట్స్ 3/2 హియర్. అర్థమైందా? ఇప్పుడు సెంటర్ వాల్యూ తెలిసిపోయింది. వాట్స్ ద నార్మల్? నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎక్కడ 3, 2 అనే పాయింట్ నుంచి వస్తుందంట. గివెన్ పాయింట్ ఏమి ఇచ్చారు? గివెన్ x1, y1. వాట్ ఈస్ ద గివెన్ పాయింట్ x1, y1 అన్న? ఇట్స్ 3, 2. ఎస్ ఆర్ నో? ఆల్ రైట్. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ హియర్? ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఈస్ y1 + f into x - x1 minus x1 + g into y - y1 ఈక్వల్ టు 0. ఇదే కదా ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ మనం చూసాం. y1 + f into x - x1 minus x1 + g into y - y1 ఈక్వల్ టు 0, రైట్? సో y1 వచ్చేసి 2 ప్లస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ f? f హియర్ ఇస్ -3/2 కదా? ఇట్స్ -3/2. నిజానికి సెంటర్ కూడా అవసరం లేదు, బికాస్ gf వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. సరే, ఎనీవే ఇక్కడ చూడండి, ఎప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్ మనం వాడుతున్నప్పుడు సెకండ్ ప్రొసీజర్లో సెంటర్ మనకు కావాలి. ఎనీవే, సో 2 ప్లస్ -3/2 ఇంటూ x మైనస్ వాట్ ఈజ్ x1 నానా? x1 వచ్చేసి 3 మైనస్ వాట్ ఈజ్ x1? x1 వచ్చేసి మళ్ళీ 3 కదా? 3 ప్లస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ g హియర్? ఇట్స్ -1/2. y minus y1. So y minus y1 is 2. Right? All right. So 2 minus 3/2 x minus 3 minus 3 minus 1/2 y minus 2, which is equal to 0. 2 2s 4. 4 minus 3 is 1. 1/2 into x minus 3 minus 6 minus 1 is 5/2 into y minus 2, which is equal to 0. Kada. So this is ఈ టర్మ్ అటు తీసుకువెళ్తే x minus 3 divided by 2 equals to 5 times of y minus 2 divided by 2. అవునా? సో 2 gets cancelled here. ఇక్కడ నాకు ఏమొస్తుందన్నా? x minus 3 which is equal to 5y minus 5 2 is 10. అవునా కదా? సో x 5y minus 10 వస్తే -5 plus 10 minus 3 equal to 0. x minus 5y plus 7 which is equal to 0. This is the required equation of the normal. అర్థమైందా?
సో x minus 5y plus 7 equal to 0 is the required equation of the normal. అయితే ఫార్ములాని యూజ్ చేయకుండా మళ్ళీ మనం ఎలా చేయొచ్చు అంటే అప్పుడు మనం సెంటర్ని యూజ్ చేసుకుని చేయాలి. అది ఎలాగా చూడండి. జనరల్గా సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసి నార్మల్ ఎప్పుడు కూడా అంటే సర్కిల్ ఈక్వేషన్లో మనం సర్కిల్ ఇలా ఉందనుకోండి, దిస్ ఈజ్ ద సెంటర్ గుండా పాయింట్ పాస్ అవుతుంది. దిస్ ఈజ్ ద నార్మల్ కదా. ఈ పాయింట్ P x1 y1 వచ్చేసి 3, 2. సెంటర్ ఫైండ్ అవుట్ చేసాం. వాట్ ఈస్ ద సెంటర్ నానా 1/2, 3/2. అవునా? దిస్ ఈస్ ద సెంటర్. ఇప్పుడు 2 పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఈ 2 పాయింట్స్ ద్వారా ఏర్పడినటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి నార్మల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. అవునా కదా? చూద్దాం. సి సో హియర్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఈక్వల్స్ టు, ఇందాక మనం ఫార్ములా వాడినప్పుడు సెంటర్తో పని లేదు, GF వాల్యూస్ తెలిస్తే చాలు. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఈక్వల్ టు y minus y1. వాట్ ఈజ్ y1? దిస్ ఈజ్ x1 y1, దిస్ ఈజ్ x2 y2. లెట్స్ సపోజ్ y minus y1 ఈజ్ ఈక్వల్ టు m అంటే y2 minus y1 బై x2 minus x1 కదా. సో y2 minus y1 ఎంత అంటే 3/2 minus 2 x2 minus x1. ఇట్స్ 1/2 minus 3 into x minus 3. సో y minus 2 ఈక్వల్ టు 2 2's 4, 3 minus 4 divided by 2 divided by 1 minus 6 divided by 2. 2 gets cancelled again, x minus 3. So y minus 2 equal to minus 1 divided by minus 5 into x minus 3. So minus minus gets cancelled, 5 it వచ్చేస్తుంది, y minus 2 into 1 into x minus 3 is x minus 3. 5y minus 5 2 is 10 equal to x minus 3. Yes or no? దీని నుంచి మళ్ళీ మనం ఏం రాసినాను, x minus 3 minus 5y plus 10 equal to 0. ఈ రెండింటిని అటు తీసుకెళ్ళాను. So x minus 5y plus 10 minus 3 is nothing but plus 7, which is equal to 0. This is again the equation of normal. అదే వచ్చింది కదా. ఎస్ ఆర్ నో? మనం ఫార్ములా వాడినా అదే వచ్చింది. ఫార్ములా వాడకుండా మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చేసినా సరే మళ్ళీ మనకి x minus 5y plus 7 equal to 0 వచ్చింది. రైట్? దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. 2 మార్క్స్కి మనల్ని ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎలా అయినా చేయొచ్చు, ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు, లేదా కాన్సెప్చువల్ ఓరియంటెడ్గా కూడా మీరు చేయొచ్చు. ప్లీజ్ నోట్ దిస్ క్వశ్చన్. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక ఫార్ములా. మీకు ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది యూజ్ అవుతుంది, కానీ 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక షో దట్ అని ఇస్తాడు ఇలాగా. చూడండి, షో దట్ ద లైన్ lx plus my plus n equals to 0, it is a normal to the circle s equal to 0 if and only if gl plus mf equal to n. సపోజ్ s equal to 0 అనే సర్కిల్ ఉంది. ఈ సర్కిల్కి lx plus my plus n equal to 0 అనే స్ట్రైట్ లైన్ ఈ సర్కిల్కి నార్మల్ అవ్వాలి అంటే దిస్ ఈజ్ ద కండిషన్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సరే చూద్దాం అవుతుందో అవ్వదు, ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుందో చేయదో. అంటే ఈ లైన్ ఈ సర్కిల్కి నార్మల్ అవ్వాలంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలట. ఓకే ఫైన్. సో గివెన్ సర్కిల్ ఏంటన్నా, గివెన్ సర్కిల్ s ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటి? గివెన్ సర్కిల్ s అంటే x² ప్లస్ y² ప్లస్ 2gx plus 2fy plus c equal to 0. This is the given circle equation, and the line is nothing but lx plus my plus n equal to 0. This is the line. అవునా కదా? ఆల్ రైట్. సో ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, if this is the circle s equal to 0, oh my god, sorry, it should lie on the center కదా నార్మల్ అనేది. ఆల్ రైట్. సపోజ్ ఇది సెంటర్ అనుకోండి, -g, -f. ఎప్పుడైనా సరే ఇక్కడ పాయింట్ P ఉంటుంది. అవునా? ఎప్పుడైనా సరే సర్కిల్ సెంటర్ గుండా పాస్ అవ్వాలి నార్మల్ అనేది. అవునా కదా? సో సర్కిల్ యొక్క సెంటర్ గుండా నార్మల్ పాస్ అవ్వాలి. దట్స్ ద కండిషన్. మనకేం తెలుసు, in order to be a normal, definitely a straight line should pass through the center of the circle. The line should pass through the center of the circle. Center of circle s equal to 0. సర్కిల్ యొక్క సెంటర్ గుండా పాస్ అయితేనే అది నార్మల్. సో అంటే ఈ సెంటర్ -g, -f అనే పాయింట్ను లైన్ని సాటిస్ఫై చేయాలి. అవునా కదా? సో సరే ఫైన్, బాగానే ఉంది. వాడే ఇచ్చాడు గివెన్ లైన్ lx plus my plus n equal to 0 అని. సో వాట్ ఈస్ ద సెంటర్ అన్న? జనరలీ సెంటర్ ఈజ్ నథింగ్ బట్ -g, -f. కాబట్టి ఈ సెంటర్ కనుక ఈ లైన్ని సాటిస్ఫై చేస్తుంటే అప్పుడు
ఈ లైన్ అనేది నార్మల్ అని చెప్తాం. దేర్ ఫోర్ హియర్ ఎల్ ఇంటూ మైనస్ జీ, ఇది XY అంటే ఈ రెండు పాయింట్స్ని లైన్లో XY పాయింట్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ ఇంటూ మైనస్ జీ ప్లస్ ఎం ఇంటూ మైనస్ ఎఫ్ ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ మైనస్ ఎల్జీ మైనస్ ఎంఎఫ్ ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0. నాకేమొస్తుందన్నా ఎన్ ఈక్వల్ టు ఏమొస్తుంది ప్లస్ ఎల్జీ ప్లస్ ఎంఎఫ్, ఎన్ ఈక్వల్ టు ఎల్జీ ప్లస్ ఎంఎఫ్. అదే కదా అడిగాడు జిఎల్ ప్లస్ ఎంఎఫ్ ఈక్వల్ టు ఎన్ అని. దట్స్ నథింగ్ బట్ దిస్ పర్టికులర్ కండిషన్. అంటే హెన్స్ ఈ సెంటర్ గుండా పాస్ అవ్వాలన్నది ఒక రూల్. ఈ సెంటర్ గుండా పాస్ అవుతున్నప్పుడు ఈ స్ట్రైట్ లైన్ నార్మల్ అవ్వాలి అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తేనే దిస్ లైన్ కెన్ బి సెడ్ యాజ్ ఏ నార్మల్ టు ద పర్టికులర్ గివెన్ సర్కిల్. అర్థమైంది నాన్న? ఈ విధంగా చేయండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ దిస్. హెన్స్ సాటిస్ఫైడ్ ఇలా. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. Okay friends, look at the next question. Find the equation of normal to the given circle x square plus y square minus 4x minus 6y plus 1 equal to 0 at 3, 2. Also find the other point where the normal meets the circle. క్వశ్చన్లో ఏమన్నాడంటే చాలా జాగ్రత్తగా వినండి. దిస్ ఇస్ ద సర్కిల్ కదా. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ టు ద గివెన్ సర్కిల్ ఎట్ 3, 2 అనే పాయింట్ దగ్గర ఉంది, నార్మల్ స్టార్ట్ అవుతుంది, సెంటర్ ఉంది, రైట్? అయితే నార్మల్ పాస్ అవ్వాలంటే సెంటర్ గుండా పాస్ అవ్వాలి, అవునా? అయితే ఆల్సో ఫైండ్ ద అదర్ పాయింట్ వేర్ ద నార్మల్ మీట్స్ ద సర్కిల్. ఈ నార్మల్ ఇక్కడ మీట్ అవుతుంది సర్కిల్ని, ఇక్కడ కూడా మీట్ అవుతుంది. లెట్ us సపోజ్ దిస్ ఇస్ క్యూ. ఇది x1 y1 అనుకుందాం, ఇది x2 y2. ఈ రెండు కూడా సెంటర్ గుండా పాస్ అవుతున్నాయి. దిస్ ఈజ్ సెంటర్, అవునా కదా? ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. నార్మల్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఈ పాయింట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేసారు. సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సెంటర్ ఎంత అనేది మనకు తెలిసిపోతుంది. ఇఫ్ వీ నో ద సెంటర్ అండ్ ఇఫ్ వీ నో ద పాయింట్ ఆర్ ఎల్స్ జీ కామా ఎఫ్ వాల్యూ తెలుసుకుని x1 y1 ఆల్రెడీ మనకి తెలుసు కాబట్టి మనం నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం తెలిసిపోతుంది. మరి ఇది ఎలా తెలుస్తుంది అంటే సి, ఈ పాయింట్ యొక్క రెండింటి యొక్క మిడ్ పాయింటే కదా సెంటర్. సో సెంటర్ని ఉద్దేశించి మిడ్ పాయింట్ ఫార్ములా రాస్తే మనకి ఈ పాయింట్ తెలిసిపోతుంది. దట్స్ ఆల్. సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఆల్ రైట్, సరే ఇది ఎట్లా చేయాలి చూడండి నాన్న. సో గివెన్ సర్కిల్ ఈజ్ x² ప్లస్ y² minus 4x minus 6y plus 1 equal to 0. Find the equation of the normal to the given circle అంటున్నాడు at 3, 2. సరే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ g, f వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 2g ఏమవుతుంది? ఇట్స్ -4 అండ్ g వాల్యూ ఈజ్ -2. 2f వాల్యూ ఈజ్ -6 అండ్ f వాల్యూ ఈజ్ -3. ఓకేనా? సరే, g వాల్యూ f వాల్యూ తెలిసిపోయాయి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ నానా? ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫార్ములా ఏంటి? y1 ప్లస్ ఎఫ్ ఇంటూ x మైనస్ x1, రైట్, మైనస్ x1 ప్లస్ g ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు 0. ఇదే కదా ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఫార్ములా. y1 ప్లస్ f x మైనస్ x1 మైనస్ x1 ప్లస్ g ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు 0. ఆల్ రైట్. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ వచ్చేస్తుంది. సి ఫ్రెండ్స్, y1 ఎంత? y1 ఈజ్ నథింగ్ బట్ 2, అవునా? సో గివెన్ పాయింట్ మనం మెన్షన్ చేయలేదు కదా. ఆల్ రైట్. సో గివెన్ పాయింట్ p 3, 2. p x1, y1 ఈజ్ నథింగ్ బట్ 3, 2. ఓకేనా? సరే, y1 వాల్యూ ఈజ్ 2 హియర్, f వాల్యూ వచ్చేసి -3 కదా. సో దిస్ ఇస్ 2 ప్లస్ -3 x minus x1. What is x1 Nana? It's 3. X1 value is 3. And what is the value of g? G value is -2 here. y1 value is again it's 2 kada, equal to 0. సరే చూడండి, 2 minus 3 into x minus 3 minus 3 minus 2, okay, into y minus 2 which is equal to 0. 2 minus 3 అంటే మైనస్ ఆఫ్ x minus 3 వస్తుంది, మైనస్ 3 minus 2 1 కదా, ఇక్కడ y minus 2 సరిపోతుంది which is equal to 0. సో
ఇక్కడ ఏమొస్తుందన్నా x-3 అటు తీసుకెళ్ళిపోయాం అనుకోండి, x-3 ఈక్వల్ టు -y-2 ఉంటుంది. అవునా? సో సీనా ఐ విల్ బి గెటింగ్ x-3 ఈక్వల్ టు -y+2. ఈ రెండు ఇటు తీసుకొస్తే x + y -3 -2 ఈక్వల్ టు 0. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్? x + y - 5 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. సో మనకి ఇప్పుడు నార్మల్ ఈక్వేషన్ వచ్చేసింది. ఫస్ట్ బిట్ మనం సాల్వ్ చేస్తాం. తర్వాత ఏమడుగుతున్నారు? ఆల్సో ఫైండ్ ద అదర్ పాయింట్ వేర్ ద నార్మల్ మీట్స్ ద సర్కిల్. ఈ పాయింట్ కావాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. హియర్ మనం ఏం రాయించినానా దీన్ని బట్టి, ద అదర్ ఎండ్ నార్మల్, హియర్ నార్మల్ మీట్స్, హియర్ లెట్ అనుకోండి, హియర్ లెట్ నార్మల్ మీట్స్ ద అదర్ పాయింట్, the other end at q x2 comma y2. Then for p and q center will be the midpoint. Center will be the midpoint. చక్కగా ఇదంతా రాయండి. దెన్ మనకి మిడ్ పాయింట్ ఫార్ములా ఏం తెలిసినా, మిడ్ పాయింట్ ఫార్ములా ఈజ్ x1 + x2/2 y1 + y2/2. అవునా కదా? సో వాట్ ఈస్ ద సెంటర్ హియర్? సెంటర్ వచ్చేసి ఎంత? సెంటర్ మనం ఫైండ్ అవుట్ చేసామా? సెంటర్ ఈజ్ నథింగ్ బట్ -g, -f కదా. సో సెంటర్ -g, -2 is 2, -f, -of -3 it's 3, 2, 3. సో 2, 3 ఈక్వల్ టు x1 + x2, 3 + x2 divided by 2, y1 + y2, 2 + y2. అవునా కదా? ఆల్ రైట్. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే సో ఇట్ ఈస్ 2 ఈక్వల్ టు 3 + x2/2. నెక్స్ట్ 3 ఈక్వల్స్ టు 2 + y2/2. అవునా? 2 ఇటు వెళ్ళిపోతే 2 2s 4. 4 ఈక్వల్ టు 3 + x2. x2 ఈక్వల్స్ టు 4 - 3. వాట్ ఐ విల్ బి గెటింగ్ నానా? x2 ఈక్వల్స్ టు 4 - 3 ఈజ్ 1. 3 2 6 here, 6 equal to 2 + y2, and y2 equals to 6 - 2. y2 equal to 6 - 2 is 4. Therefore x2, y2 ఈక్వల్స్ టు 1, 4. దిస్ ఈజ్ ద అదర్ పాయింట్. అంటే సర్కిల్ పీ దగ్గర స్టార్ట్ అయినటువంటి నార్మల్ సెంటర్ గుండా పాస్ అవుతూ ఎక్కడికి వస్తుంది? 1, 4 అనే పాయింట్ని మీట్ అవుతుంది అనమాట. అర్థమైందా? దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ద అదర్ పాయింట్ ఈజ్ 1, 4. రైట్? ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇటువంటి వాటిని మనం ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై.